మిషన్‌ని యూజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా సెల్ఫ్ సర్వీస్ తెలిసుండాలి. అది సౌండ్ వచ్చినప్పుడు లేదా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనము దాన్ని సెల్ఫ్ సర్వీస్ అనేది చేసుకోవచ్చనమాట. ఇవాళ నేను మీకు ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి అని చూయించబోతున్నాను. అదేవిధంగా సౌండ్ ఎక్కువ వస్తున్నా గానీ ఈ ప్రాసెస్‌ని యూజ్ చేయొచ్చు. ముందుగా అయితే మిషన్ ఇలా ఓపెన్ చేసేసుకున్నాను. దీని కింది వైపు బాబిన్ కేస్ పెడతాం కదా! ఆ పార్ట్ ఉంటుందనమాట. అది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా మనకు ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. అందుకనేసి ఈ ప్లేట్‌ని కూడా తీసేసామనుకోండి లోపల స్ప్రింగ్‌లో థ్రెడ్ ఇరుక్కుపోయినా లేదా డస్ట్ ఉన్నా కానీ క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిలింగ్ కూడా చేసేసుకోవాలి. మీరు ఏదైనా పాత బ్రష్ యూజ్ చేయండి, చాలా బాగా క్లీన్ అవుతుంది. తర్వాత ఆయిలింగ్ చేసేసుకోండి. ఇది ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్‌ని సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాబిన్ కేస్ ఏదైతే పెడతామో ఆ పార్ట్‌ని తీసుకున్నాను. ఇది వచ్చేసి వెనకాల వైపున ఇలా నట్ ఉంటుందన్నమాట. దీన్ని మొత్తం ఓపెన్ చేసేసుకుంటే ఇలా కొన్ని పార్ట్స్ వచ్చేస్తాయి. ఈ పార్ట్స్ అన్నిటిని కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇందులో డస్ట్ లేదా థ్రెడ్ ఇరుక్కుపోయినా కానీ సౌండ్ వస్తుంది లేదా థ్రెడ్ అనేది తెగుతూ ఉంటుందన్నమాట. ఇంకా దీన్ని నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఒకసారి ఆయిలింగ్ చేసేసుకుందాము. ఆయిలింగ్ చేసేసి మళ్ళీ ఎక్కడ పార్ట్స్ అలా పెట్టేసేయాలి. మీకు డీటెయిల్ వీడియో, ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. ఈ 1 మినిట్‌లో మీకు ఎగ్జాక్ట్‌గా అర్థం కాకపోవచ్చు, కానీ రఫ్లీ అయితే అర్థమవుతుంది. ప్రాసెస్ అనేది అయితే అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన మిషన్‌ని తీసుకెళ్ళి ఎలా ఉందో అలా పెట్టేసేసుకొని యూజ్ చేసేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.